సో గ్రౌండ్ రిపోర్ట్ మనం చూస్తే అండి బీఆర్ఎస్ కొన్ని మంచి పనులు చేసి డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ బీఆర్ఎస్కి అవకాశం ఉంది. కానీ ఎవరు గెలుస్తారంటే ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఇస్ ద హయ్యర్ హ్యాండ్. అంటే మీ దృష్టిలో ఏంటి, ఇప్పుడు రిగ్గింగ్ చేసి చీటింగ్ చేసి కాంగ్రెస్ గెలుస్తుంది అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ సైలెంట్ గా ఉంటుందంటారా? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందండి? సెంట్రల్ చేతిలో ఉంది. సెంట్రల్ ఎవరి చేతిలో ఉందండి? రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బి టీమ్ ఆఫ్ మోడీ గారు అని చెప్పి అందరికీ తెలుసు. అది రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి యొక్క శిష్యుడు. చంద్రబాబు గారు ఎవరికి అలయన్స్ లో ఉన్నారంటే మోడీ గారితో అలయన్స్ లో ఉన్నారు. చంద్రబాబు గారు రాంగ్ స్టెప్ వేసినట్టు మోడీ గారు దిగిపోవచ్చు. కాంగ్రెస్ అక్కడ ఇప్పుడు మీకు సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ బీజేపీ ఖచ్చితంగా నెగిటివే, 2 షేడ్స్. ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? జస్ట్ చంద్రబాబు నాయుడు గారిని పాయింట్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎలక్షన్ విషయంలోకి మనకి మీరు అన్నట్టు ఈసీ విషయంకి వచ్చినప్పుడు ఇక్కడ గెలుపు ఇంపార్టెంట్ కాబట్టి రాహుల్ గాంధీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు ఇక్కడ? వై సెంట్రల్ విల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్? నువ్వు ఏమైనా చేసుకో, తల కింద పెట్టి కాలు పైన పెట్టి ఏదైనా చేయి, జుబిలీన్స్ గెలిపించు అంటారు.